ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వీడియో టైటిల్ చదివి మీకు అర్థమైపోయింది. ఈ రోజు నేను మాట్లాడబోతున్నాను ఎయిర్ ఫ్రైయర్ గురించి. ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. ఎందుకంటే సాహిల్ ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినడానికి ఇష్టపడతాడు. అండ్ వాడు ఎదుగుతున్నప్పుడు ఎక్కువ డీప్ ఫ్రై మంచిది కూడా కాదు. కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ తోని కొంచెం అట్లీస్ట్ హాఫ్ ఫ్రై కన్నా నేను కట్ చేయగలుగుతానని నాకు ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. సో ఫైనల్లీ ఐ గాట్ మై హ్యాండ్స్ ఆన్ ఎయిర్ ఫ్రైయర్. నేను అగారో వాళ్ళ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. లాస్ట్ 15 days నుంచి యూజ్ చేస్తున్నాను. ఇట్స్ సూపర్బ్ అనమాట. నేను తీసుకున్నది అగారో ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అమెజాన్లో తీసుకున్న నెక్స్ట్ డేకే వచ్చేసింది. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇది చాలా కాంపాక్ట్ ఉంటుంది. 4 లీటర్ కెపాసిటీ బాస్కెట్ ఉంటుంది. చూడడానికి చాలా స్లీక్గా ఉంటుంది. ఇది రౌండ్ కాదు, అలానే స్క్వేర్ కాదు, ఒక మంచి షేప్లో ఉంటుంది అనమాట. ఏ కార్నర్ లైన్ పెట్టేస్తుంది. ఇది 60% లెస్ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ మీదిలాగా మనకు కొంచెం రాశారనమాట. ఇవి బటన్స్ కావండి, జస్ట్ మనకి చెప్తున్నా అనమాట. కప్ కేక్ అయితే ఎంతసేపు పడుతుంది, చికెన్ అయితే ఎంతసేపు, ఫిష్ అయితే ఎంతసేపు, మనకు కొంచెం నాలెడ్జ్ రావడం కోసం అనమాట. నాకు ఇది ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ. మనకి స్టార్ట్ బటన్ ఉంటుంది, పాజ్ బటన్ ఉంటుంది, ప్లస్ మైనస్ అండ్ కింద టెంపరేచర్ అండ్ టైం. జస్ట్ మనం అక్కడ క్లిక్ చేసి టెంపరేచర్ టైంని ప్లస్ మైనస్ చేసుకుంటే అది ఎక్కువ తక్కువ అవుతుంది. మళ్ళీ ఒక్కసారి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే బ్లింక్ అవుతుందో దాన్ని మనం చేంజ్ చేస్తున్నట్టు అనమాట. ఇప్పుడు మైనస్ చేస్తున్నప్పుడు మీకు అక్కడ మినిట్స్ అనేది తగ్గిపోతుంది. మీరు 1 minute నుంచి 30 minutes వరకు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత స్టార్ట్ నొక్కగానే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సూపర్ కదా. నాకు ఈ అగారో వాళ్ళది 1 year వారంటీతో కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఈ లోపల బాస్కెట్ ఏదైతే ఉందో అది నాన్ స్టిక్ బాస్కెట్ అనమాట. అలాగే మనకి ఆయిల్ తక్కువ అవుతుంది. ఇంకా దానికి ఎక్కువ ఆయిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ నాన్ స్టిక్ బాస్కెట్. అక్కడ కూడా హోల్స్ ఉంటాయండి. సో ఎయిర్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకు అవుతుంది. ఇక్కడ ఈ బటన్ నొక్కితే మనం ఈ బాస్కెట్ని వేరేగా ఇలా తీసేసుకోగలుగుతాం అనమాట. జస్ట్ మిక్స్ చేయాలి, కలపాలి అనుకుంటే జస్ట్ మళ్ళీ ఆ బటన్ని నొక్కి ఇలా కింద ప్రెస్ చేస్తే ఇప్పుడు మొత్తం బాస్కెట్ మొత్తాన్ని హ్యాండిల్ అవుతుంది అనమాట. కలిపి దాంట్లో లోపల పెట్టేసుకోవచ్చు. చూసారా, యూజ్ చేయడం చాలా చాలా ఈజీ. మీరు 1-2 సార్లు ట్రై చేశారంటే వచ్చేది అనమాట. యూనిఫామ్ హీటింగ్ టెక్నాలజీ ఉంటుంది. అడ్జస్టబుల్ టైమర్ ఉంటుందండి దీంట్లోని. కూల్ హ్యాండిల్స్ ఉంటాయి. హ్యాండిల్స్ అన్నవి వేడెక్కవు. పవర్ కార్డ్ ఉంటుంది. దాంతో పాటుగా మనకి టెంపరేచర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నాన్ స్టిక్ బాస్కెట్ అన్నది విచ్ ఇస్ వెరీ 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 గుడ్ అనమాట. మనం ఏవి చేసినా కూడా అందులోని స్టిక్ అస్సలు అవ్వవు. జస్ట్ మీరు ఒక 1 spoon ఆయిల్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. అది టేస్ట్ కోసం అని. అసలు అది కూడా వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కురుకురే బెండి చేయడం. బెండకాయలు అన్నిటినీ స్ట్రైట్గా కట్ చేసుకున్నాను, అంటే మధ్యలో కట్ చేసుకున్నాను అనమాట. దాంట్లోని ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్గా చేస్తే మాత్రం బోల్డ్ అంత ఆయిల్ అబ్జార్బ్ చేసేస్తాయి ఈ బెండకాయలు. బట్ ఇందులో ఒక్క స్పూన్తోని సూపర్గా చేస్తాను అనమాట. ఇందులో ఉప్పు, కారం, చాట్ మసాలా, దాని తర్వాత శనగపిండి వేసా. దాంట్లోనే 1 spoon ఆయిల్ కూడా యాడ్ చేశాను. మరీ ఆయిల్ లేకుండా కూడా మనకి టేస్టీగా అనిపించదు కదా, అందుకోసం కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత కొన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను అనమాట. మీ టేస్ట్ బడ్కి తగ్గట్టుగా మీరు ఇందులో ఉప్పు, కారం అన్నీ రకరకాల మీద వేసుకోవచ్చు అనమాట. చాట్ మసాలా ఇవన్నీ వేసుకుంటే ఏంటి చాలా చాలా యమ్మీగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వీటిని పెట్టేద్దాం మన ఎయిర్ ఫ్రైయర్లోని. సూపర్ సింపుల్ అంటే సూపర్ సింపుల్. క్రిస్పీ కావాలనుకుంటే దీంట్లో 1 spoon ఏంటంటారు బియ్యం పిండి యాడ్ చేయండి, ఇంకా బాగుంటుంది అనమాట. జస్ట్ ఈ బాస్కెట్ని ఇలా తీస్తాము. తర్వాత ఒక చిన్న ఆయిల్ బ్రష్తోని దీన్ని గ్రీస్ చేస్తాం అంతే. కొంచెం అంటే నేను అందులో 1 spoon ఆయిల్ యాడ్ చేశాను, ఇందులో 1 spoon అంతే. ఇది కూడా వేయకుండా కూడా మనం చేసుకోవచ్చు. అలా ఏం లేదు, ఇక్కడ గ్రీస్ చేయడం కూడా కంపల్సరీ ఏం లేదు. బట్ గ్రీస్ చేస్తే ఇంకా ఈజీగా కలపడం అన్నీ చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. తర్వాత అక్కడ బాస్కెట్లో మ్యాక్సిమం అని కూడా ఉంది చూసారా, అంతవరకు కూడా వేసుకోవచ్చు. కానీ ఎక్కువ యాడ్ చేసేస్తే ఏంటి అన్ని లోపల వరకు ఒకేలాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈవెన్గా. సో కొంచెం లైట్గా డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం మొత్తం అన్ని వైపులు మంచిగా కాగేటట్టుగా. అండ్ దీన్ని పెట్టేద్దాం మన ఎయిర్ ఫ్రైయర్లో. తర్వాత ఆన్ చేసేద్దాం. మధ్యలో మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తీసి కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఒక 10 minutes టైమర్ పెట్టుకున్నారనుకోండి, 4 minutes తర్వాత ఒకసారి తీసి మనం చూసామనుకుంటే మరి బాగుంటుంది అనమాట. ఫస్ట్ నేను 10 minutes కోసం పెడుతున్నాను. ఆల్మోస్ట్ 10 minutesకి అది పర్ఫెక్ట్ అయిపోయింది. మనకి ఇంకా అవ్వలేదు అనిపిస్తే మరొకసారి మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 5 minutes అయిన తర్వాత మీరు చూస్తే అవ్వడం అన్నది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ.
సో క్రిస్పీగా అవ్వడం, కుక్ కూడా అయింది, క్రిస్పీగా కూడా అయింది. సో మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట. 10 minutes అయ్యేసరికి పర్ఫెక్ట్లీ క్రిస్పీ బెండి అనేది రెడీ అయిపోయిందండి. ఎంత కర్రలాడుతూ ఉందంటే ఒక 5 నిమిషాలు బయట ఉంచిన తర్వాత ఎంత కరకరలాడిందో నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నేను ఇలా చేశాను, చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉంది. ఓన్లీ క్రిస్పీవనే కాదండి, మనం ఇంకా రకరకాల రెసిపీస్ అన్నవి మనం చేసుకోవచ్చు. ఇందులో నేను పన్నీర్ చూపిస్తున్నాను అనమాట. మనం పన్నీర్ కర్రీస్ ఏమైనా చేసుకుంటున్నప్పుడు కూడా మనము పన్నీర్ని అందులో ఫ్రై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 1 స్పూన్ కన్నా తక్కువ ఆయిల్, జస్ట్ గ్రీస్ చేసిన దాంట్లోనే ఆ పన్నీర్ అనేది చూస్తే ఎంత బాగా అన్ని వైపులు పర్ఫెక్ట్గా గ్రిల్ అయిపోతాయి. మనము ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీస్లోని ఇది వేసుకోవచ్చు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఏమంటారు చెప్పండి? ఇక్కడ నేను చేస్తున్నాను పన్నీర్ మంచూరియా లేదా చిల్లీ పన్నీర్ ఇలా ఏమైనా అనొచ్చు. జస్ట్ రకరకాల క్యాప్సికమ్స్ అవన్నీ యాడ్ చేస్తాను, దాని తర్వాత కొన్ని సాస్లు యాడ్ చేస్తాను, తర్వాత లాస్ట్లో పన్నీర్ కూడా యాడ్ చేస్తాను. మామూలు టైంలో తీసుకున్న దానికన్నా 40% టైమే పట్టింది. నార్మల్లీ 10 నిమిషాలు పడితే ఇప్పుడు నాకు ఎంత ఒక 4-5 నిమిషాలు పట్టింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ 2 వైపులు కుక్ అయిపోతుంది కదా. అంతేకాదండి, ఇక్కడ మీరు కేక్ ఇలాంటివి ఏమైనా రీహీట్ చేసుకోవాలి, చాకో లావాలాగా చేసుకోవాలి అంటే అవి కూడా చేయొచ్చు. మనకి వీటికి ఎక్కువ టైం పట్టదు అనమాట. జస్ట్ 1 to 2 minutes పెట్టుకుంటే సరిపోతుంది. సో గ్లాస్ బౌల్ ఏదైతే నేను పెట్టానో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ గ్లాస్ బౌల్ కూడా వేడెక్కిపోతుంది. జస్ట్ మైక్రోవేవ్లో పెడితే ఎలా వేడెక్కిపోద్ది అలాగే. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా బౌల్ అనేది తీసినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో గ్లాస్ కూడా వేడెక్కుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మిగిలినవన్నీ అయితే నాకైతే మస్తు నచ్చింది అనమాట. కేక్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా అయిపోయిందో. కేక్ ఇలాగా మెల్టీగా అయిపోతే ఎవరికి ఎంతమందికి ఇష్టం అనేది నాకు చెప్పండి. అండ్ మనం మార్కెట్ నుంచి తెచ్చే ఫ్రోజన్ చికెన్ ఇవన్నీ ఉంటాయి కదా, లైక్ ఏమంటారు, లైక్ నగెట్స్, చికెన్ నగెట్స్, ఇవన్నిటిని కూడా మనం చాలా చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను అదే మీకు చూపిస్తున్నాను. కొంచెం మన నగెట్స్ అన్నవి అలా వేస్ట్ చేసిన తర్వాత వాటి మీద కూడా కొంచెం ఆయిల్తో బ్రష్ చేసేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. జస్ట్ ఒక 10 నిమిషాలు పెట్టేశారనుకోండి, మధ్యలో తీసి ఓపెన్ చేసి మీరు చెక్ కూడా చేయొచ్చు ఎంతవరకు అయింది అని చెప్పి. ఇంకా నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి ప్రతి 2 minutesకి ఒకసారి ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను అనమాట. సో నాకు కొంచెం కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మీరు బాస్కెట్ లాగారంటే బయటికి వెంటనే అది మిషన్ అన్నది ఆఫ్ అయిపోతుంది అనమాట. చికెన్ నగెట్స్ ఆర్ ఆల్మోస్ట్ రెడీ. దే ఆర్ సో యమ్మీ, చాలా చాలా టేస్టీగా ఉండే. ఎంత కొంచెం ఆయిల్లో ఎంత మంచిగా అయిపోద్ది అనమాట. సో అది ఓవరాల్లీ నేను బోల్డ్ అండ్ రెసిపీస్ మీతో షేర్ చేశాను అని అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక 1-2 minutes ఉంచితే ఇంకా ఫ్రైలో చేసినట్టుగా డార్క్ బ్రౌన్ కలర్లో కూడా వస్తుంది. బట్ సాహిల్కి ఎక్కువ క్రిస్పీగా అయిపోతే ఇష్టం ఉండదు, ఇలా అంటే వాడికి ఇష్టం, అందుకోసం ఇలా చేసామన్నమాట. సో మీకు నచ్చాయా నగెట్స్? చూసారు కదా ఎయిర్ ఫ్రైయర్ ది రెసిపీస్ ఎలా చేయాలి. ఇందులోని మన క్రియేటివిటీకి తగ్గట్టు బోల్డ్ అండ్ రెసిపీస్ చేసుకోవచ్చు, చాలా తక్కువ ఆయిల్లోనే అండ్ చాలా తక్కువ టైంలోనే అనమాట. చాలా చాలా ఈజీ అండి. జస్ట్ ఈ బాస్కెట్ కూడా వేడెక్కదు కాబట్టి అది నాకు ఇంకొకటి చాలా నచ్చింది. ఇంకొక పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఇది ఓపెన్ చేస్తాం ఆటోమేటిక్గా మిషన్ ఆగిపోద్ది అనమాట. అది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే పిల్లలు ఎవరైనా టక్కుమని తీసినా కూడా మిషన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది కాబట్టి అంత డేంజర్ ఉండదు. మళ్ళీ ఇది మనం పెట్టినప్పుడు అది మళ్ళీ మిషన్ అనేది రీస్టార్ట్ అవుతుంది. నాకు చైల్డ్ సేఫ్టీలో ఇది నాకు చాలా చాలా నచ్చింది. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అగారో వల్ల ఎయిర్ ఫ్రైయర్కి నా వరకు అయితే బిగ్ థమ్స్ అప్ అనమాట. మీకు నచ్చితే తప్పకుండా చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బై.